ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు ప్రముఖ నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి వారు కావల్లో పునరావాస కార్యక్రమాలు చూసుకుంటున్న తర్వాత కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని విషయాలు చూద్దాం. అది అక్టోబర్ 2 గాంధీ జయంతి. మా నాస్తిక కేంద్రం రోడ్డు పక్కనే ఒక ఆసామి ఒక తాటాకుల పాక వేశాడు. వాసవ్య విద్యాలయాన్ని ప్రారంభించిన తోళ్ల షాపులో ఒక పెద్ద అరుగు ఉండేది. ఒక 100 మంది పట్టేంత పెద్దదది. దాని మీద గట్టి వెదురు తడిక పరిచి ఉండేది. 25 మంది పిల్లలతో ప్రారంభించిన స్కూలు ఉదయం సాయంత్రం ఆ తడిక మీద కూర్చుని అసెంబ్లీని నిర్వహించేవాళ్ళం. పిల్లల చేతికి పని కల్పించకపోతే ఏం జరుగుతుంది? ఆ చాపను 1 మాసం రోజులలో 1 అడుగు పొడవు వెడల్పు చాపలా చేసేశారు. పిల్లల్లో ఒకవైపు ఈ తుంటరితనాన్ని చూస్తాం. అయితే మరోవైపు చదువు మీద కూడా వారికి ఎంతో ఆసక్తి ఉంటుంది. అది సారాయి అమ్మే పాక. నేను, పిల్లలు, పెద్ద పిల్లలు, లవణం గారు, గ్రామ పెద్దలు ఆసామికి చెప్పి సారా కుట్టు ఇక్కడ పెట్టవద్దని అడిగాం. అక్కడ పిల్లల కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక. ఆ షాపు ఆసామి విననుగాక వినలేదు. గాంధీ జయంతి నాడు 1000 మంది పిల్లలు ఉదయాన్నే వచ్చారు. వారిలో పెద్ద పిల్లలు, అమ్మా ఈరోజు గాంధీ జయంతి కదా అన్నారు. మేము ఇక్కడ కార్యక్రమం చేస్తాం అని అడిగారు. నేను దానికి ఎలా మరి అన్నాను. చూస్తూ ఉండండమ్మా అన్నారు. అంతే, పిల్లలందరూ వెళ్ళి పక్కనున్న సారా పాక గుంజలు పట్టుకొని మొత్తం పాకను గొడుగులా పైకి లేపేశారు. ఈ చిన్నారి పిల్లలు ఆ సారా కుట్టును ఎత్తి 4 పర్లాంగుల అవతల పెట్టి వచ్చారు. బలవంతమైన సర్పము చలిచీమల చేతి చిక్కి చావది సుమతి అనే పద్యం నాకు గుర్తుకు వచ్చింది. ఈనాడు ప్రతి ఇంట్లోనూ ఒక తాగుబోతు ఉంటున్నాడు. ఆ ఇంట్లో పిల్లలు స్త్రీలు కలిస్తే ఆ ఇంట్లో సారా తాగే అలవాటును మార్చలేరా? సారా బాధిత ప్రతి ఇంట్లోనూ ఒక సత్యాగ్రహం జరగాలి. కొన్ని గ్రామాలలో సారాను నిషేధించమని ఉద్యమాలు కూడా జరిగాయి. ప్రతి ఇంట్లో ఇటువంటి నిషేధం జరిగితే ప్రభుత్వం సారాను అమ్మకాలకు నిషేధించక ఏం చేస్తుంది? ఇది వ్యక్తిగతమైన వ్యసనం. పొగ తాగటం కూడా అలాంటిదే. ఈ వ్యసన నిర్మూలన వ్యక్తి మీదే ఆధారపడి ఉంది. ఆ గ్రామంలో తాగుబోతు ఒకరు ఉన్నాడు. అతడికి సంసారం పిల్లలు ఉన్నారు. రోజూ తాగడం, వీధులన్నీ తిరుగుతూ ఎవరెవరు ఏ మోసాలు చేశారో, ఎవరెవరు ఏ తప్పులు చేశారో పేర్లతో సహా చెప్పి బహిరంగంగా తిట్టేవాడు. 2-3 సార్లు గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. తాగనప్పుడు అతడు శ్రమజీవి, సౌమ్యుడు. తాగినప్పుడు అతడు కోతి, సత్యహరిశ్చంద్రుడు. ఒకనాడు పిల్లలతో పాటు అతడు వచ్చి రొట్టె పాలు ఇప్పించుకుని తిన్నాడు. అలా రోజు సాయంత్రం వచ్చేవాడు. ఒకనాడు అతన్ని దగ్గర కూర్చోపెట్టుకొని ఈ తాగుడు ఎంత తప్పో, ఎంత నష్టమో, ఎంత అవమానమో వివరించి చెప్పాను. అతన్ని వాచ్మ్యాన్ ఉద్యోగం ఇచ్చి 2 పూటల భోజనం, జీతం కూడా ఏర్పాటు చేశాను. పునరావాసంలో అతడికి ఇల్లు కట్టించాం. అతడిలో మార్పు ఖచ్చితంగా 1 రోజుల్లోనే వచ్చేసింది. నెలాఖరున జీతం తీసుకోగానే మళ్ళీ కోతయ్యాడు. ఆశ్చర్యం ఏమంటే బిట్రగుంటలో 2 సంవత్సరాల తర్వాత మా కార్యక్రమం ముగిశాక ఒకసారి నేను వెళ్ళినప్పుడు గ్రామస్తులు చెప్పారు, అతడిప్పుడు పూర్తిగా తాగుడు మాని వ్యవసాయ కూలీగా పనిచేస్తూ బిడ్డలకు పెళ్ళిళ్ళు కూడా చేశాడని. నేను వచ్చానని తెలుసుకుని అతడు నా వద్దకు వచ్చాడు. సారా తాగే రోజుల్లో ఉన్న అతడి రూపానికి, శ్రమజీవిగా ఉన్న ఈనాటి రూపానికి, మాటల్లోనూ ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పు ఒక వెలుగురేఖలా నాకు కనిపించింది. ఈరోజు మనం హేమలత లవణం గారి జీవితంలో కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.